హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మెక్స్ సొల్యూషన్ గ్యారేజ్. ఈరోజు మనం ఈ వీడియోలో ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఫ్రిక్షన్ అంటే ఏంటో తెలుసుకుంటాం అండ్ అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటో క్లియర్గా తెలుసుకుందాం. అసలు మనకి ఇప్పుడు ఫ్రిక్షన్ అనేది అసలు మనకు ఉంటే బెస్టా కాదా చెప్పాలి అంటే మనకి ఫ్రిక్షన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు ఏ కేసెస్లో ఉండాలంటే ఇప్పుడు నేను ఇది నా షూ అనుకుందాం. ఇది షూ అనుకుంటే ఇది ఏదైతే బుక్ ఉందో ఈ బుక్ రోడ్ అనుకుంటే ఇప్పుడు నేను షూస్ వేసుకున్నాను, నడుస్తున్నాను అంటే ఈ ఏదైతే రోడ్డు ప్లస్ నాకు ఈ షూస్కి కాంటాక్ట్ ఉండడం వల్ల ఆ ఇర్రెగ్యులారిటీస్ ఉండడం వల్ల నేను మోషన్ జరగకముందు వరకు నేను స్టాండర్డ్గా అలా ఉంటాను. ఎప్పుడైతే నేను వాక్ చేస్తున్నానో అంటే ఇలా నేను నడుస్తున్నానో నాకు ఫ్రిక్షన్ క్రియేట్ అవ్వడం వల్ల నేను జారి పడకన్నా జస్ట్ నేను ఎంతవరకు స్టెప్ వేయాలనుకుంటున్నానో అంతవరకు స్టెప్ వేయగలుగుతున్నాను. ఓకేనా? అలా కాకుండా ఇప్పుడు చూడండి, షూస్కి అడుగున మనకి డిజైన్లో వచ్చి కొన్ని దగ్గరలో మనకి గ్యాప్స్ వస్తాయి. ఓకేనా? గ్యాప్స్ క్రియేట్ అవుతాయి. ఆ ప్యాటర్న్ కూడా మనకి షూ అడుగు భాగంలో ఒక డిజైన్స్లా వేస్తారు, ప్లెయిన్గా సాఫ్ట్గా వదిలేరు. ఎందుకంటే ఏదైతే ఈ అడుగు భాగంలో ఉన్న ఈ డిజైన్ అనేది రోడ్డుకి ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి. ఆ రోడ్డుకున్న ఇర్రెగ్యులారిటీస్ ప్లస్ మన షూకున్న ఇర్రెగ్యులారిటీస్ రెండు ఇంటర్లాక్ అవ్వడం వల్ల ఫ్రిక్షన్ అనేది జనరేట్ అయ్యి మనం జారిపోకుండా మనం ఎక్కడైతే స్టాండ్ అయ్యామో అక్కడ అలా ఉండడం కోసం మనకి షూస్ అనేవి అలా డిజైన్ చేశారు. అసలు ఈ ఫ్రిక్షన్ ఎక్కడ పనిచేయదు. ఓకేనా? ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఫ్రిక్షన్ అంటే చూద్దాం. ద నేచర్ ఆఫ్ ద సర్ఫేస్ ఇన్ కాంటాక్ట్, స్మూత్ సర్ఫేస్ ఆర్ రఫ్ సర్ఫేస్. ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే మన నేచర్లో ఏదైతే మనకి ఎక్కడైతే మనం రెండు సర్ఫేసులు కాంటాక్ట్లో ఉన్నాయి. ఇప్పుడు నాకు ఈ రెండు వేలు ఇలా కాంటాక్ట్లో పెట్టాను అనుకోండి. ఇప్పుడు దీనికి ఇంటర్లాకింగ్ ఉంటుంది, ఎందుకంటే ఇది స్మూత్గా ఉండదు. నా హ్యాండ్ ఏదైతే ఉందో ఈ ఫింగరు ఎంత స్మూత్గా మనకు కనిపించినా సరే మైక్రోస్కోప్లో చూస్తే ఎన్నో కొన్ని ఇర్రెగ్యులారిటీస్ ఉంటూనే ఉంటాయి. అలాగే సేమ్ ఈ ఫింగర్కి కూడా అంతే. ఇప్పుడు నేను ఈ రెండు ఫింగర్స్ని కలిపాను. ఇప్పుడు నేను ప్రెజర్ ఇలా అప్లై చేశాను అంటే ఇలా అప్లై చేసి ఇలా మూవ్ చేస్తున్నప్పుడు నా ఫోర్స్కి ఆపోజిట్గా ఏదైతే నన్ను ఈ ఫోర్స్ అంటే ఇలా మూమెంట్ ఇలా ముందుకు వెళ్ళనివ్వకుండా అంటే ఇలా ముందుకు వెళ్తుందా, ఇలా వెళ్ళనివ్వకుండా ఆపే ఫోర్సే మనకి ఫ్రిక్షన్ ఫోర్స్. ఓకేనా? ఇప్పుడు మనకి ఏదైతే సర్ఫేస్ ఉందో అది స్మూత్గా రఫ్గా ఉందో మనం తెలుసుకోవాలి. మనకి ఫ్రిక్షన్లో రఫ్ సర్ఫేస్లే ఉంటాయి. మ్యాక్సిమం మన ఈ ప్లానెట్లో ఉన్న ప్రతిదీ మనకి రఫ్ సర్ఫేసే. ఓకేనా? ఫ్రిక్షన్ ఈజ్ లెస్ ఆన్ ఏ స్మూత్ సర్ఫేస్ బికాస్ స్మూత్ సర్ఫేస్ హ్యాస్ లెస్ ఇర్రెగ్యులారిటీస్. మనకి ఎప్పుడు ఫ్రిక్షన్ అనేది స్మూత్గా ఉన్న సర్ఫేసెస్ దగ్గర ఫ్రిక్షన్ అనేది తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎంత స్మూత్నెస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే మనకి అక్కడ అన్ని ఇర్రెగ్యులారిటీస్ తగ్గుతూ ఉంటాయి. మనకి స్మూత్నెస్ ఉంటేనే కదా మనకి ఎటువంటి ఇర్రెగ్యులారిటీస్ ఉండవు. సో ఆటోమేటిక్గా అక్కడ ఫ్రిక్షన్ అనేది తక్కువగానే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూస్తే ఫ్రిక్షన్ ఈజ్ మోర్ ఆన్ రఫ్ సర్ఫేస్ బికాజ్ రఫ్ సర్ఫేస్ హ్యావ్ మోర్ ఇర్రెగ్యులారిటీస్. మనకు ఆల్రెడీ తెలుసు, ఎక్కడైతే సర్ఫేస్ రఫ్గా ఉంటుందో అక్కడే ఇర్రెగ్యులారిటీస్ ఎక్కువగా ఉంటాయి. ఇర్రెగ్యులారిటీస్ ఎక్కువగా ఉన్నాయంటే ఆటోమేటిక్గా ఫ్రిక్షన్ అనేది ఎక్కువగానే ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ ఏంటి? ద హార్డ్నెస్ ఆఫ్ ద సర్ఫేస్ పుష్ టుగెదర్. అంటే మనకి ఏదైతే హార్డ్నెస్ ఉంది చూసారా, మనకి ఏదైతే సర్ఫేస్కున్న హార్డ్నెస్ అనేది పుష్ టుగెదర్ మనకి ఒకేసారి పుష్ చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ యూజెస్ ఆఫ్ ఫ్రిక్షన్. మనకి ఫ్రిక్షన్ వల్ల యూజెస్ ఏంటి? ద ఫ్రిక్షన్ బిట్వీన్ ద టైర్ ఆఫ్ ఆటోమొబైల్ అండ్ ద గ్రౌండ్ హెల్ప్స్ ఇన్ బోత్ స్టార్టింగ్ అండ్ స్టాపింగ్ ఆఫ్ ద వెహికల్. ఇప్పుడు నార్మల్గా ఒక కారే ఉంది, ఆటోమొబైల్లో నేను ఒక కారు లేదా బైక్ తీసుకున్నాను. ఇప్పుడు బైక్ ఏదైతే టైర్స్ ఉంటాయో ఆ టైర్స్లో జిగ్జాగ్ ప్యాటర్న్లో కొంచెం గ్యాప్స్ ఉంటాయి. అసలు ఈ గ్యాప్స్ ఎందుకు ఉంటాయండి? మనకి ఫ్రిక్షన్ క్రియేట్ అవ్వడం కోసం. ఏదైతే ఇక్కడ ఉన్న గ్యాప్లో మనకి ఏదైతే రోడ్డు ఉందో ఆ రోడ్డుకున్న ఇర్రెగ్యులారిటీస్ అన్నీ వచ్చి ఇందులోకి ఇంటర్లాక్ అయ్యి, అంటే ఏదైతే ఆ ఇర్రెగ్యులారిటీస్తో ఇది ఇంటర్లాక్ అయ్యి మనకి గ్రిప్ ఉండడం కోసం, అంటే స్లిప్ అవ్వకుండా ఉండడం కోసం ఇప్పుడు మనం స్టార్ట్ చేసాం. నెక్స్ట్ మనం ఎప్పుడైతే
బ్రేక్ వేసి వెహికల్ ఆగాలి అనుకుంటున్నామో అలా ఆగేటప్పుడు మనకు రోడ్డుకి ప్లస్ ఈ టైర్స్కి ఇంటర్లాకింగ్ జరిగి మనం వెహికల్ అనేది స్టాప్ అవ్వాలి. అలా స్టాప్ అవ్వడం కోసం యూస్ చేస్తాం. ఓకేనా. వాకింగ్ ఆర్ రన్నింగ్ డిపెండ్ ఆన్ ఫ్రిక్షన్ బిట్వీన్ ద షూ అండ్ ద గ్రౌండ్. నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. షూ అండ్ గ్రౌండ్, షూకి ఏదైతే డిజైన్ ఉంటుందో అందులో ఉన్న ఇర్రెగ్యులారిటీస్ ప్లస్ రోడ్డు మీద మనకి ఏదైతే గ్రౌండ్ ఉందో ఆ గ్రౌండ్కు ఉన్న ఇర్రెగ్యులారిటీస్ రెండు ఇంటర్లాక్ అవ్వడం వల్ల మనం వాకింగ్ అండ్ రన్నింగ్ అనేది ఈజీగా చేయొచ్చు. ఒకవేళ స్మూత్ సర్ఫేస్, మనం ఏదైతే నడుస్తున్నామో రోడ్డు చాలా స్మూత్గా ఉంది, నెక్స్ట్ మన షూస్ కూడా ఎటువంటి ప్యాటర్న్ ఇవ్వలేదు, చాలా స్మూత్గా ఉంది అంటే మనం ఒక స్టెప్ ముందుకేస్తే ఖచ్చితంగా జారి పడిపోతాం. ఎందుకంటే ఇంటర్లాకింగ్ లేకపోతే మనకు అసలు గ్రిప్ అనేదే ఉండదు. నెక్స్ట్, ఫ్రిక్షన్ అలౌస్ అస్ టు హోల్డ్ ద ఆబ్జెక్ట్స్ విత్ అవర్ హ్యాండ్స్. సేమ్ మనం ఏదైతే ఆబ్జెక్ట్స్ తీసుకుంటామో వాటికి ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి, మన చెయ్యికి ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి. మనం ఎప్పుడైతే ఇప్పుడు నేను ఈ పెన్నుని ఇలా పట్టుకున్నాను అంటే ఈ పెన్నుకున్న ఇర్రెగ్యులారిటీస్, నా ఫింగర్కున్న ఇర్రెగ్యులారిటీస్ రెండు ఇంటర్లాక్ అవ్వడం వల్ల మాత్రమే నేను ఈ పెన్ ఇలా హోల్డ్ చేయగలను. నా హ్యాండ్ చాలా ఎక్స్ట్రీమ్లీ స్మూత్గా ఉండి ఈ పెన్ను కూడా ఎక్స్ట్రీమ్లీ స్మూత్గా ఉంటే నేను అసలు ఇలా హోల్డ్ చేయలేను. హోల్డ్ చేయడానికి ఇర్రెగ్యులారిటీస్ ఉంటేనే కదా ఇంటర్లాకింగ్ జరుగుతుంది. ఇప్పుడు ఇర్రెగ్యులారిటీస్ లేవు, ఎక్స్ట్రీమ్లీ స్మూత్ ఉందంటే అసలు నేను ఇలా గ్రిప్ ఇలా పట్టుకోవడానికి కూడా నాకు ఎటువంటి చాయిస్ కూడా ఉండదు. ఓకేనా. నెక్స్ట్, ఫ్రిక్షన్ అలౌస్ ద పెన్సిల్ టు రైట్ ఆన్ ద పేపర్. మనం ఇంకా ఏ వర్క్ చేసినా సరే ప్రతి దాంట్లో కూడా మనం ఫ్రిక్షన్ ఉంటుంది. ఇప్పుడు మనం పెన్తో రాస్తున్నాం లేదా మనం నడుస్తున్నాం, ఈవెన్ మనం ఏ వర్క్ చేస్తున్నాం, లేదా మనం ఒక గ్లాస్ని హోల్డ్ చేస్తున్నాం లేదా మనం ఒక పెన్ని హోల్డ్ చేస్తున్నాం, ఇవన్నీ ఫ్రిక్షన్లో పార్టే. ఓకేనా. ఫ్రిక్షన్ అనేది ఉండడం వల్ల మాత్రం మనం ఏదైతే వర్క్ అన్ని చేస్తున్నామో అవన్నీ చేయగలుగుతున్నాం. నెక్స్ట్, డిసడ్వాంటేజెస్ చూద్దాం. డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్రిక్షన్. ఫ్రిక్షన్ ఇంక్రీజ్ ద లాస్ ఆఫ్ పవర్ డెవలప్డ్ బై ద హీట్ ఇంజన్స్. మనకి ఫ్రిక్షన్ వల్ల ఏమవుతుందంటే మనకి ఏదైతే హీట్ ఇంజన్స్ ఉంటాయో, ఇంజన్స్లో మనకి ఏదైతే పవర్ డెవలప్ అవుతుందో ఏదైతే పవర్ వస్తుందో ఈ ఫ్రిక్షన్ వల్ల మనకి ఎనర్జీ అనేది లాస్ అవుతుంది. మనకి ఏదైతే టోటల్ పవర్ వస్తుందో ఈ ఫ్రిక్షన్ వల్ల, ఏదైతే కాంటాక్టింగ్ సర్ఫేసెస్ వల్ల మనకి ఫ్రిక్షన్ లాసెస్ అనేవి జరిగి ఏదైతే మనకు పవర్ వస్తుందో ఆ పవర్ అనేది సగం ఫ్రిక్షన్ లాసెస్కే పోతుంది. ఇప్పుడు నార్మల్గా నేను ఒక బైక్ డ్రైవ్ చేశాను, నాకు ఒక 100% రావాల్సింది, ఇప్పుడు 100% ఎఫిషియన్సీ రావాల్సింది. ఈ ఫ్రిక్షన్ లాసెస్ వల్ల నాకు 60%, 62%, 65% ఆఫ్ ఎఫిషియన్సీని మాత్రమే నాకు వస్తుంది. ఎందుకంటే మిగతా ఫ్రిక్షన్ వల్ల, ఏదైతే కాంటాక్టింగ్ వల్ల మనకి పవర్ అనేది లాస్ అనేది జరుగుతుంది. ఫ్రిక్షన్ ఇంక్రీజ్ వీర్ అండ్ టైర్ ఆఫ్ మూవింగ్ పార్ట్స్ ఆఫ్ ద మెషిన్. ఇప్పుడు నార్మల్గా ఒక మెషిన్ ఉంది, అందులో మూవింగ్ పార్ట్స్ అనేవి ఉన్నాయి. ఆ మూవింగ్ పార్ట్స్ ఉండేటప్పుడు ఒక పార్ట్తో ఇంకో పార్ట్ రబ్ అయ్యేటప్పుడు వీర్ అండ్ టైర్ అవ్వచ్చు. అంటే వీర్ అండ్ టైర్ అంటే మనకి అరుగుతుంది చూసారా. ఇప్పుడు నార్మల్గా ఒక సర్ఫేస్ ఇంకో సర్ఫేస్ కాంటాక్ట్ అవుతూ ఉంటే మనకి అరిగిపోతుంది అని అంటాం, అవునా. అరిగిపోవడం లేదా విరిగిపోవడం జరగడం అనమాట. ఓకే, అలా అరిగిపోవడం అనేది ఎక్కువగా జరుగుతుంది. నెక్స్ట్, మెథడ్ ఆఫ్ రెడ్యూసింగ్ ఫ్రిక్షన్. అప్లై లూబ్రికెంట్స్ బిట్వీన్ ద మూవింగ్ పార్ట్స్. ఓకే, మనకి ఫ్రిక్షన్ తగ్గించాలంటే మనం ఏం చేయొచ్చు, మనం లూబ్రికెంట్స్ని మూవింగ్ పార్ట్స్ మధ్యలో పెట్టవచ్చు. ఇప్పుడు 2 పార్ట్స్ ఉన్నాయి, ఇప్పుడు నార్మల్గా ఇదే నా 2 ఫింగర్స్ 2 మూవింగ్ పార్ట్స్ అనుకుందాం. ఇవి 2 ఇలా కాంటాక్ట్లో ఉన్నాయి. మెషినింగ్ చేసేటప్పుడు ఈ 2 పార్ట్స్ ఇలా మూవ్ అవుతున్నాయి అనుకోండి. ఇలా మూవింగ్ అనేది, రబ్బింగ్ యాక్షన్ ఎక్కువగా జరగకుండా ఉండాలంటే నేను ఇక్కడ లూబ్రికెంట్ వేశాను. ఇప్పుడు ఈ 2 ఫింగర్స్ మధ్యన లూబ్రికెంట్ వేయడం వల్ల కొంచెం స్మూత్ ఫ్లో అనేది జరుగుతుంది. మేకింగ్ ద కాంటాక్ట్ సర్ఫేస్ యాజ్ స్మూత్ యాజ్ పాసిబుల్. మనకి ఎక్కడైతే మెషిన్స్లో కాంటాక్టింగ్ సర్ఫేసెస్ ఉంటాయో అవన్నీ ఎంత వీలైతే అంత స్మూత్గా తయారు చేయడానికి
ట్రై చేయాలి. నెక్స్ట్ బై ప్రొవైడింగ్ వీల్స్ అండర్ ద మూవింగ్ బాడీస్, అంటే మనకి ఎప్పుడైతే మూవింగ్ బాడీస్ ఉన్నాయో వాటి మధ్యన వీల్స్ అనేవి పెట్టడం వల్ల కూడా మనకి ఫ్రిక్షన్ అనేది రెడ్యూస్ చేయగలం. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటంటే బై యూజింగ్ బాల్ బేరింగ్ ఇన్ ద మెషిన్స్. ఇప్పుడు మెషిన్స్ ఉంటాయి చూసారా, మెషిన్స్ మధ్యలో బాల్ బేరింగ్స్ అంటే రౌండ్గా ఉంటాయి అన్నమాట. ఆ బాల్ బేరింగ్స్ని పెట్టడం వల్ల కూడా స్మూత్నెస్ అనేది పెరుగుతుంది. ఓకే, దిస్ ఈజ్ ద వీడియో అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అండ్ మెథడ్స్ ఆఫ్ రెడ్యూసింగ్ ఆఫ్ ఫ్రిక్షన్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రమ్ మెక్స్ సొల్యూషన్ గ్యారేజ్.